ముందు 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 పల్లెకి వారికే మంద మండల పట్లేదు జగతి కంటూ వచ్చే కండం పెట్టాలి బాబాయే డాల పట్ట సొంతకాడ ఆటో దిగినప్పుడు కానీ బాగుంటుంది అంతలేకి ఈ ఊర్లో ఎవరేం చేశారు మాటలు మర్యాద మాట్లాడే విధవా ఏమా యాడ కాడ మాట్లాడాల్సిందే మాట్లాడకూడదు అట్లా మాట్లాడనే పోదు మాట్లాడకూడదు మాట్లాడకూడదు మాట్లాడకూడదురా మాట్లాడకూడదు అవునాయన ఎందుకమ్మా మాట్లాడుతున్నాను అడిగా పెద్ద కాకుండా అలా మాట్లాడకూడదు ఆయన ఇంక అట్లా మాట్లాడు ఎందుకమ్మా మాట్లాడుతున్నాను అడగాలి ఆయన చాలా మాట్లాడతాను వెనుక ముందు 6 మంది కొడుకులు ఆయన వెనక ముందు 6 మంది కొడుకులు 6 మంది అంటే ముందర ముగ్గురు వెనక ముగ్గురు నువ్వే కదా వెనక ముందు అని కాపీ జరుగుతుంది అమ్మాయి కూడా వెనుక ముందు అంటే సంవత్సరానికి ఒక బిడ్డ ఆయన సంవత్సరానికి ఒక బిడ్డ ఒక బిడ్డ సంవత్సరానికి ఒక గీత బిడ్డ అడ్డం జరగదు స్వామి చెత్తగానే పడకూడదు కొట్టేది అబ్బా నేను కొట్టేది పోయిందనేది కాదమ్మా 6 మందిని కానీ 6 ఏళ్ళు పట్టిందా బాగా పీకులనేవే సాలిచ్చమ్మా సాలిచ్చ నీకంటే అవతల బదులు గిడ్డంలో పెట్టకున్నది 1 2 అడ్డం 10 పిల్లలు పడుతుంది ఏమో 6 మంది కానీ జంతువులు అవి ఎన్నైనా ఏంటాయి జంతువులు ఏంటాయి మనుషులకు అంటారు నువ్వు ఈనావు పండ్లు ఉండే పండ్లు రాలగొట్టేస్తా ఎదవా గోవిందా అమ్మా అభాసం అయిపోతా వట్టే కాదమ్మా 6 మంది కొడుకులను నీ ఏం చేసినావమ్మా ఆడబిడ్డ లేదని కదిరి కొడుకు వెళ్ళాను కదిరిలో యాటికి పోయినావమ్మా మా గుడికి వింటివా హాస్పిటల్కి వింటివా అంటారమా అని అడుగుతాను నరసింహస్వామి గుడికి వెళ్ళాను అడిగే నరసింహప్ప ఏం చేసినాడు నరసింహప్ప ఏందా నరసింహప్ప అంటే నరసింహస్వామి ఆయన మా వెలవేలు దేవుడు వెలవేలుకు దేవుడు నీ ఇంటానికి దేవుడు కదరా మా వెలవేలు అంటే ఇల్లెలికే దేవుడు నీకెందుకు అతి పరిశ్రమ మాటలు ఇల్లవేలుకో దేవుడు నాయన దేవుడు అది వింటే స్వామి ఏం చేసిన నాకు నవ్వు మోసాలంటే పొడి టిప్పులు వస్తున్నాయి బాబు గోవిందా కాదక్క ఈ తాండలు ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఎవరికన్నా కానీ అతికాలకు నిమ్మకాయలకు బిడ్డలు పుట్టినారమ్మా అతికాలకు నిమ్మకాయల బిడ్డలు పుట్టేటి కంటే ఈ ఊర్లో జనాలు ఇట్లనే ఉండేది అతికాలకు నిమ్మకాయలకు బిడ్డలు పుట్టేటి కంటే పెళ్లి రోజులు పండ్ల పెళ్ళంతో కాపరాలు చేసిన పండ్లే ఇంటింటికి 2 నిమ్మ చెట్లు నాటుకుంటే సార్ ఆటోమేటిక్ బిడ్డలు పుట్టారు సాలిత్తమ్మా సాలిత్తా ఒకరి కట్టాలమ్మా నాకైతే చెప్తాయి నాకు పెళ్లి 10 ఏళ్ళు నా పెళ్ళానికి బిడ్డలేగా ఏం చేస్తాండవు ఏం చేస్తాంటివి రోజు ఇట్లా కొంపలో ఊర్లో పడిపోతే కొంపకాడి కూడా చేతులు చేసేదా నా పెళ్ళానికి బిడ్డలు కావాలని పల్లికి వాడిని పట్టానికి వాడిని నా పెళ్ళానికి డెజీలు అటికాయలు తచ్చానే ఉండే అన్నికి పెడతానే ఉండే అన్ని తింటానే ఉండే ఏడకి పెట్టాలే బీరకాయలే ఎమ్మకి సామికి నిమ్మకాయ అతికే తింటాను దొక్కలు వదకతాను ఆయమ్మ పార్వతం ఇంకేమో అపకరణకు వస్తాండేది పాపం ఏదమ్మా నీకు అపకరణకు వస్తాండేది ఏం నువ్వు మీరు బిడ్డలు కనిందా మీకు నొప్పులు వచ్చింది ఎప్పుడు మా అమ్మ బాధ మా అమ్మ నొప్పి మా అమ్మ అని అవుతారు ఈ తాండాలు ఆడలు బయట పుచ్చులు పెట్టే రకాలు కానీ అందరూ అంటే అందరూ నవ్వుతానే ఉంటారు కాదమ్మా ఏమైనా నా పెళ్ళానికి బిడ్డ కాల బీరకాయ కాల ఎమ్మకి సామితి నిమ్మకాయ అటికే దాంట్లో దొక్కలు ఊదకొస్తానండి పిలిచి పద్దాన్ని హాస్పిటల్ చూపించుకోకు ఆదరా నీ భార్య కదిరి బస్ స్టాండ్ లో బజార్లో కొనుక్కొచ్చుకో నీ భార్యకి ఇచ్చేస్తావు అవును నేను కదిరి బస్ స్టాండ్ లో బజార్లో కొనుక్కొని పోల్చిమ్మా భగవంతుని చిన్నప్పుడు గబ్బా నీ పోల్చే కానీ నాకు 9 మాసాలండి కొన్ని డబ్బులు వస్తున్నాయి బాబు అంతా స్వామిదేనా అంత భగవంతుడే అంతా భగవంతుని అంతా పై ఇంట్లో అప్ప తింటున్నా లేదా అప్పకేమన్నా స్విచ్ అప్ప అప్పకేమన్నా బ్యాటరీ ఈక అప్పకేమన్నా ట్రాన్స్ఫార్మర్ ఎగిరిపోయినాయా అప్పకేమన్నా బల్బ్ బర్న్ అయినా కనెక్షన్ కట్ అయిందా బ్యాటరీ డెడ్ అయింది కాదరా కనెక్షన్ కట్ అయిపోయిన వరకు బ్యాటరీ డెడ్ అయిపోయిన వరకు బల్బ్ బర్న్ అయిపోయిన వరకు స్విచ్ ఆఫ్ అయిపోయింది అయ్యా
వాళ్ళేమంతా నవ్వుతాండ్రు. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు నవ్వుతాండ్రు. నాకు అర్థమైంది, నేను మాట్లాడుతాండా. నీకు అర్థం కావాలంటే అర్థం వేసుకోవాలా. ఏం నాయన అయ్యవాడ్స్ కాదు మా యాడ బాధపడతాను. నొప్పిరా నొప్పికి పంచా మా పొద్దులేదు నీకు ఈ నొప్పి పట్టు. నాయన ఆ పొద్దు రెడ్డి అచ్చా అన్నప్పుడు నేను నొప్పి పట్టు కొత్త రెడ్డి చేను కాటిపోతే చేను కాటికి బోరు కాటిపోతే బోరు కాటికి కనుక మొబైల్ గోయినా నారాయణ వైకుంఠ వస్తుంటే మొబైల్ గోయింది అప్పుడు చూస్తాడా నారాయణ అప్పుడు చూస్తాడా. బాగుండ పట్టడానికి వెళ్ళి మంచి మంత్రసాన్ని తీసుకురా. మంత్రసాని ఎందుకు కాన్ చేసే మంత్రసాని కాదమ్మా. ఓ 6 లైన్ బైపాస్ రోడ్ అవుతుంది. యాడ్ చూసిన వరుసగా పెట్టారు జేసీబీలో. దానికి గంటకు 1000 రూపాయలు తక్కువ లీటర్ డీజిల్ పోసినాం అనుకో, వాయింగ్ 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 అని తల్లి ఒక పక్క బిడ్డను ఒక పక్క నిమిషానికి గడ్డం కడతాయి. చెట్లా గుట్టా నేనేం భూమి ఉన్నానా? పెద్ద పెద్ద కొండలు కొట్టలు పెరిగి రోడ్డు తయారు చేస్తాను. నేను ఈ కడి పెరిగి పక్కన పెట్టలేదు. అలాంటి అవసరం లేదు. అంటే జేసీబీ కొద్ద జేసీబీ కొద్ద జేసీబీ కొద్ద అన్నాసి ఎలాంటి అవసరం లేదు ఆయన. అయితే ఇంకా పని చేయం. ఏం పని? మన ఇంటికి దూలం ఉందా? ఉంది. దూలానికి కొక్కి ఉందా? కొక్కి తాడి, ఆ తాడి నీ మెడకు కట్టుకో. నువ్వు పైకి బిడ్డ కిందికి కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. నేనేమైపోయినా ఆయన నీకేం కాదు, మనం పైకి పోతావు బిడ్డ కిందికి వస్తుంది. నువ్వు వెళ్ళురా. నీకేం కాదు. చిన్నగా అమ్మ అడుగులు అడిగేసుకుంటా బిడ్డ అని దారికి